దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు విఓఏలు మరియు మహిళలు, మహిళా సంఘ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో అయితే ఈ గ్రామంలో ముఖ్యమైన సమస్యలు, మహిళల సందర్భం నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవడం జరిగింది. ఆ సమస్యలు ఏమనగా, ఒకటి, మహిళా సంఘం భవనం లేక గ్రామంలో అద్దె హౌస్లో నడుస్తున్నది. కాబట్టి ఆ మహిళా సంఘంకు సంబంధించి ఒక రూమ్ కేటాయించాలని అడగడం జరిగింది. అదేవిధంగా మేము కూడా గ్రామ పంచాయతీ తరపు నుంచి మహిళా సంఘంకు ఒక రూమ్ కేటాయించాలని ఆలోచించినాము. అతి త్వరలోనే ఒక 2-3 రోజులలో వాళ్ళకు కూడా మహిళా సంఘంకు ఒక రూమ్ కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో చైల్డ్ మ్యారేజెస్ పెరిగినాయి కాబట్టి ఆ చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఏదైనా అందరికీ అవగాహన కల్పించాలని కూడా కోరినారు. అది కూడా చేస్తున్నాం, త్వరలో చేపడుతున్నాం. మరియు అదేవిధంగా రక్తహీనత వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రక్తహీనత వలన కూడా ఇబ్బంది పడకుండా వీటిని కూడా మేము పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలనేది దానిపైన కూడా అవగాహన కల్పించదలుచుకున్నాము. మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీ స్టాఫ్, ఈ సఫాయి వారు ఎంతో ఇబ్బందిగా, ఎంతో కష్టపడుతూ మొత్తం గ్రామాన్ని శుభ్రం ఉంచడంలో తమ వంతు ఇవాళ అంతరిక్షంలోనే కాకుండా కింది స్థాయిలో గ్రామ పంచాయతీలో కూడా సఫాయి కర్మచారిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి మహిళల్ని మనం ఎంతో సన్మానించాలి, ఎంతో గౌరవించాలి. కాబట్టి ఇవాళ వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి.